చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. వెళ్ళేకే అయ్యేల్దు అనిపిస్తుంది. బికాస్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ట్రావెల్ టాక్సిక్. ఈ రోజు మనం తంజానియాలో ఉన్న ఎంబియాలో ఉన్న ఎన్గోసి అనే లేక్ వచ్చినాము. యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేయాలి, 3.5 కిలోమీటర్స్ పోయి ట్రెక్కింగ్ చేయాలి. 3.5 అప్ అండ్ 3.5 డౌన్ వస్తుంది. సో టోటలీ 7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. బట్ లేక్ అయితే సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నింది ఫొటోస్లోనే. సో అందుకే పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ వ్యూ ఇది. ఇంకా మనం 3.5 కిలోమీటర్స్ వచ్చేసి ట్రెక్కింగ్ చేయాలి, అప్పుడే వీ విల్ రీచ్ దట్ లేక్. సో జస్ట్ 50 మీటర్సే వచ్చిన. ఆల్రెడీ బ్రీతింగ్ టూ మచ్ అయితే లేదు, చాలా టైర్డ్ అయిపోయింది. జస్ట్ 50 మీటర్స్కే పోతామా వద్దా అని కన్ఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు. బట్ వచ్చేసినాం, వీ హ్యావ్ టు గో. ఇది వచ్చేసి కింద నుంచి వ్యూ. యాక్చువల్లీ ఇంకా పైనకి పోవాలంటే అక్కడ ఒక రోడ్ లాగా తెలుస్తూ ఉంది పైన కదా, అక్కడ వరకు పోవాలి. చాలా కష్టంగా ఉంది రోడ్డు, ఫుల్లీ అప్ వెళ్ళాలి. తిరుపతి కొండ ఎక్కినట్లుంది. నాకైతే అసలు అయితే లేదు, చాలా టైర్డ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము బైక్లో వచ్చినాము. బైక్లో వచ్చేసి టిల్ ఎండ్ పోయేసి అక్కడి ఇంకా 1.5 కిలోమీటర్ మాత్రమే హైకింగ్ ఉన్నింది. బట్ ఏమైంది, బైక్ స్కిడ్ అయిపోయింది. బైక్ ఈ రోడ్లో రాదు, నార్మల్గానే రాదు, అట్లుంది రోడ్స్ అంతా. సో ఏం చేసినామంటే అక్కడే బైక్ వదిలేసి, కిందే బైక్ వదిలేసి ట్రెక్కింగ్ వెళ్ళిపోదాం, అట్లే నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసినాం. బట్ రోడ్ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. వెళ్ళేకే అయ్యేల్దు అనిపిస్తుంది. బికాస్ టైం వేరే అయిపోయింది. ఇక్కడ మనము నైట్ అయ్యే లోపల కిందకు వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచినే ఒక 1.5 కిలోమీటర్ మనం నడుచుకోపోవాలి. ఐఎమ్ సారీ, 1.5 కిలోమీటర్ కాదు, 1.5 అవర్ నడుచుకొని వెళ్తే విల్ రీచ్ దట్ లేక్. అగైన్ 1.5 అవర్ నడుచుకుంటూ కిందకు రావాలి. సో అది చేసేపటికి ఒక 3 అవర్స్ అయిపోతుంది. అంత టైం లేదు, చీకటి అయిపోతుంది అంత లోపల. సో ఇట్స్ నాట్ సేఫ్. చీకట్లే, మేము టార్చ్ తెచ్చుకోలే, లైట్ లేదు, ఏమీ లేదు. అన్ప్లాన్డ్ యాక్చువల్లీ. బైక్ పైన వరకు వెళ్ళిపోతుంది అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడే ఆగిపోయింది అంటే స్కిడ్ అయిపోయింది. ఎందుకు రిస్క్ అని చెప్పేసి అట్లే నడుచుకుంటూ పోతామని చెప్పేసి ప్లాన్ చేసినాము. బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ గుడ్. అంతే గాయస్, యాక్చువల్లీ లేక్ చూడాలి అని చాలా ఆశగా వచ్చినాను. బట్ గాడ్స్ ప్లాన్, ఏం చేసే కయ్యలదు. బట్ స్టిల్ మీకు వచ్చేసి డ్రోన్ షాట్లో వచ్చేసి లేకు అదంతా వచ్చేసి విల్ షో ఇట్. ప్లీజ్ వాచ్ దట్. బ్యూటిఫుల్గా ఉన్నింది. ఫొటోస్లోనే అది చూస్తే ఆ లేక్ అంత బ్యూటిఫుల్గా ఉన్నింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎంబియా వచ్చేసి అంత టూరిస్టు రారు ఇక్కడ. బికాస్ మనం ఆఫ్రికా అంటే నైరోబీ, కెన్యా, జాంబియా, తంజానియా, దారిసలాం అట్లా టూరిస్ట్ ప్లేసెస్కే వెళ్తారు చాలామంది. బట్ ఎంబియాని వచ్చేసి ఈ ప్లేసెస్కి అంతా చాలా జనాలు అంతా రారు. బికాస్ సో మెనీ పీపుల్ డోంట్ నో ఎంబియా అనేసి ఒక ఇది ఉంది, ప్లేస్ ఉంది అనేసి తెలిసిండలేదు. మేము వచ్చేసి బైక్లో బార్డర్ క్రాస్ చేసినాం కదా, ఫ్రమ్ జాంబియా టు తంజానియాకి బైక్లో బార్డర్ క్రాస్ చేసినప్పుడు బార్డర్లో వచ్చేసి మాకి ఎంబియా వచ్చేసి ఆన్ ద వేలో వచ్చింది. సో ఇక్కడ స్టే చేసి సరే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నట్టున్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి. వాట్స్ ఇట్ నైస్, చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసి ఇక్కడే స్టే చేసినాము. యా, ఈ లేక్ వచ్చేసి డ్రోన్ షాట్లో వచ్చేసి చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ చూడండి ఎంత స్లోప్గా ఉంది చూడండి. అట్లే జార బండి ఉంటుంది కదా, దాంట్లో జారుకోపోతే ఎట్లుంటుందో అట్లుంది ఈ స్లోపు. బట్ హైకింగ్ మిస్ అయిపోయింది. అది ఒక సైడ్ ఉన్నా, బట్ ఇంకొక సైడ్ వచ్చేసి గుడ్ డిసిషన్. ఇప్పుడు మనం మబ్బు అయ్యే లోపల తిరిగా కిందకు వచ్చాక అయ్యలేదు, అది పెద్ద ప్రాబ్లం అవుతూ ఉండేది. సో గుడ్ డిసిషన్, రిటర్న్ అయ్యేది వచ్చేసి గుడ్ డిసిషన్ నాకు తెలిసినంత. ఎలా అంటే చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. డ్రోన్లోనే చూడొచ్చు మీరు రూట్స్ అంతా ఎట్లుంది అని చెప్పేసి. సి ఇట్లా పైన పోవాలి మనం పోతే. అదేమో తెలియదు, మేము పోతాండే లొకేషన్ అంతా ఒక తర హారర్ మూవీ లొకేషన్ ధరనే ఉంది. ఏమో అది అట్లే వస్తా ఉందా, లేకపోతే మేము పోయి హారర్ లొకేషన్కి పోతా ఉన్నామా, అది అర్థమవుతలేదు నాకు. సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ప్లీజ్ ఫాలో చేయండి. టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అంటిల్ దెన్.